జై భీమ్, జై నివాసి, జై ఏకలవ్య. ఈరోజు కేంద్ర కార్యాలయం నుంచి ప్రచారం చేస్తున్న నా పేరు వజ్జగి రంజయ్ ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని. మేము ప్రభుత్వానికి చాలా సంతోషపడుతున్నాము. ఒక వార్త వచ్చింది కాబట్టి ఏకలవ్య కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్గా ప్రకటించినందుకు ప్రభుత్వానికి మా సంఘం తరఫున, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ప్రభుత్వానికి. అదేవిధంగా మా చరిత్ర 1997 నుంచి ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, మహానీయుల పూలే అంబేద్కర్ ఆలోచన విధానాల్లో ఆల్ ఇండియా ఎరుకల పోరాట సమితి 97 నుంచి పురుడు పోసుకొని ఎన్నో అష్టకష్టాలకు బాధపడి ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి ధీటుగా ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిని ఎన్నో కేసులు అయ్యి జీవనోపాధైన పందులను చంపేసిన బుట్టలు, తట్టలు, మరి కులవృత్తులు కూలిపోయిన అల్లాడుతూ ఈరోజు మహిళలైనా యువకులైనా కూలి నాలి చేసుకొని స్థితికి ఈరోజు దిగజారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలకు అటు గిరిజన సంఘాలకు, ఇటు ఆదివాసీ ఎరుకల సంఘాలకు ఒక రూపకలం తీసుకొచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. వాస్తవమే. కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి 4 కోణాలను ఆలోచించి మానవత్వంగా ఇక్కడ సంఘం ఎవరు పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అని మానవత్వంగా ప్రభుత్వం ఆలోచించి ఈ చైర్మన్ గురించి ఆలోచించి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పోరాటం దారిలో ఒక సిద్ధాంతపరమైన ఒక ఆచరణతో భవిష్యత్తు కోసం, ఎరుకల జాతి భవిష్యత్తు కోసం ఒక ఎనలేని పోరాటం చేసి ఒక నిర్మాణపరంగా జాతిని మేలుకొల్పింది ఒక ఆల్ ఇండియా ఎరుకల పోరాట సంఘం తరఫు ఏ ఒక్క సంఘాలుగా. ఆ తర్వాతనే అలవాటు పడిపోయి బూర్జో పార్టీలకు ఒత్తాసు పలికి ఈరోజు రకరకాల జిల్లాల నుంచి రాష్ట్రాల్లో జిల్లాకు ఒక సంఘం, రాష్ట్రానికి ఒక సంఘం పెట్టుకొని ఈరోజు ఎరుకల కుల పోరాట సంఘాన్ని తప్పుదోవలు పట్టేయాలని అమాయకమైన ఎరుకల జాతి ప్రజల్ని పక్కదో పట్టించి ఇలా పబ్బం గడుపుకున్నది ఈ సాంప్రదాయ సంఘాలని నేను నిలదీసి అడుగుతున్న మిత్రులారా. కానీ అలాంటి సంఘాలకు చాలామంది కూడా మేము ఒక నెల నుంచి చెప్తున్నాం. పేపర్లకు, టీవీలకు తెగ పొడిచేస్తున్నారు. మాకి అని. ఏంటి మీ త్యాగాలు? మీ త్యాగాలు ఏంటి? మీ సంఘం నిర్మాణం ఏంటి? నీ పుట్టుగోత్రం ఏంటి? మీ జాతి కోసం, మీ గిరిజనుల భవిష్యత్తు కోసం మీరు పోరాటిండ్రా, ముందుకు రండి, కూర్చొని మాట్లాడదాం. కానీ మా జాతి కోసం, మా సంఘం కోసం నిరంతరం పోరాట చేసింది మాత్రం ఎరుకల పోరాట సమితి. ఎన్నో త్యాగాలు చేసాం. పందులు చనిపోతే రోడ్ల మీద మండుకొని పందులను కాపాడుకున్నాం. బుట్టలు, తట్టలు అల్లుకుంటే మిషన్లు వచ్చి బుట్టలు, తట్టలు కూడా కులవృత్తులు కూలిపోయినాయి, కుంచెలు కూలిపోయినాయి. పిట్టలు షికారు చేసుకొని పద్దామంటే పారిస్థితి దెబ్బ అన్నీ పోయినాయి. చేతులు ఎత్తేస్తున్నాం. అదే పోరాటం, అదే ఆకలి, గంజి తాగిన జాతిని బతికించుకొని పోరాటంలో ముందు భాగం ఉండి ఎరుకల పోరాట సమితి నాయకత్వంలో ఇలా ఒలిగి ప్రభాకరన్ నాయకత్వంలో ఆనాటి ఈనాటి వరకు పోరాటం చేస్తున్నాం. ఆ సూటితోని, ఆ బాధతోని మాకు మా రాజ్యం, మా ఎరుకల జాతి కోసం మేల్కొల్పాలని మేము పనిచేస్తున్నాం. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం మరి ఆ ఒక చైర్మన్ పదవి కూడా ఇటు ఆలోచించి, మీరు 4 కోళ్ళు ఆలోచించి మానవత్వంగా మాకు ఇచ్చి మా మిత్రులు ప్రజలు కోరుతున్నారు. కానీ
ఇక రకరకాల మనుషులు ఉన్నారు, డబ్బుతోని ఏదో మాయమాటలు చెప్పి మంత్రులు పైరవకారుల చేత పట్టుకొని పనులు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ నోరు జారితే మళ్ళీ మా ఎరకల జాతి మళ్ళీ 40-50 సంవత్సరాలు వెనకబడుతుంది. కాబట్టి ఇక్కడ శ్రమించే జాతికి, కష్టపడే జాతికి ఆ అవకాశం ఇస్తే ఇవాళ ప్రభుత్వానికి కూడా ఒక గొప్ప చరిత్ర అని ఎరకల జాతిలో మెలుగుద్ది మిత్రులారా. అందుకోసం మేమందరం కూడా ఆ పదవి, ఆ పోస్టు, ఏకలవ్య ఆ కార్పొరేషన్ పోస్టు మా ఎరుకల కుల పోరాట సమితికి, మా సంఘానికి దక్కాలని కోరుతూ ముగిస్తున్నాం మిత్రులారా. జై మునివాచి, జై భీమ్.